హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఏపీ ఎఫ్సెట్ 2021 క్యాండిడేట్స్ అసలు గెజిటెడ్ సిగ్నేచర్ చేయించాలా వద్దా అని చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టాలి. మనం టోటల్ గా ఏపీ ఎంసెట్ కి కౌన్సిలింగ్ వరకు మీకు టోటల్ గా గైడెన్స్ ఇస్తా ఉంటాము. ఇక్కడ మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేసేసి గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేదంటే మీ యొక్క ప్రిన్సిపల్ సార్ యొక్క సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో కానీ హాల్ టికెట్ లో మనం చూసుకుంటే ఓన్లీ సెల్ఫ్ అటెస్టేషన్ అని మాత్రమే ఇచ్చారు. ఓకేనా, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ అని ఇచ్చారు. బట్ సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా పెట్టించితే బాగుంటుంది. అక్కడ వెళ్ళి లాస్ట్ మినిట్ లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు పెట్టించలేదంటే కూడా మీకు అలో చేస్తారు, కానీ పెట్టిస్తే మీకు అక్కడ ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బెస్ట్ ఏంటి అంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ మనకి లోకల్ గా ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటారు. ఇప్పుడు చాలా స్కూల్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళి కూడా అక్కడ ప్రిన్సిపల్ యొక్క సిగ్నేచర్ మీరు తీసుకోవచ్చు, ఒకవేళ ఆయన గెజిటెడ్ ఆఫీసర్ అవుతే. లేదంటే మీరు చదివిన కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ దగ్గర కూడా మీరు సిగ్నేచర్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ పెట్టాల్సిన కాలమ్స్ ఇక్కడ ఉన్నాయి. బట్ కానీ ఇవి మీరు ఇన్విజిలేటర్ ముందు మాత్రమే చేయాలి కాబట్టి యూ కెన్ లెఫ్ట్ దీస్ టూ. ఓకే, సో సిగ్నేచర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అండ్ థంబ్ ఆల్సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. సో ఈ రెండు కూడా మీరు వదిలేయాలి. ఓకే, సో ఇక్కడ మాత్రం ఫోటో పేస్ట్ చేసేసి మీరు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకోండి. సో అక్కడ వెళ్ళాక మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. లేదంటే అక్కడ మళ్ళీ ఫామ్ ఫిల్ చేయండి, అది ఇది చాలా చాలా ఉంటాయి కాబట్టి అలాంటి ఫేస్ చేయకుండా సో మీరు ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ తీసుకుంటే చాలా చాలా బెస్ట్ గా ఉంటుంది. సో హాల్ టికెట్ లో కూడా ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఇది కూడా మీరు టోటల్ గా ఫిల్ చేసేసి తీసుకొని వెళ్ళాలి ఎగ్జామినేషన్ హాల్ కి. ఓకే, సో ఏమేమి తీసుకొని వెళ్ళాలి అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను టోటల్ గా డీటెయిల్స్. అండ్ ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చూశాను, ఎలాంటి అప్డేట్స్ కూడా అక్కడ లేవు. టోటల్ గా పాత డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. లైక్ మనకి టీఎస్ వాళ్ళు అప్పుడు మధ్యలో అప్డేట్ ఇచ్చారు ఎలాంటి సిగ్నేచర్ అది అవసరం లేదని. ఒకవేళ ఏపీ వాళ్ళు కూడా అలా ఇస్తే మీరు కూడా తీసుకోకుండా కూడా వెళ్ళవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.